నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసి చైర్మన్గా గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని, నన్ను కన్వీనర్గా ముగ్గురిని జాయింట్ కన్వీనర్గా అనుభవమైనటువంటి వ్యక్తులందరినీ కూడా డికే అరుణ గారు, వివేక్ వెంకటస్వామి గారు, గరికపాటి మోహన్ రావు గారు, రాజా సింగ్ గారు, రామచంద్రరావు గారు, వాటితో పాటు అనేక మందిని ఈ కమిటీలో వారిని కూర్పు చేసి పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ అరవింద్ గారిని, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు బాబురావు గారితో పాటు మాజీ ఎంపీలు మీరు కెమెరా మీరు డిస్టర్బ్ అయ్యారు ప్లీజ్. మీరు డిస్టర్బ్ చేస్తున్నారు బాగా. వివేక్ గారు, వివేకరా మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, వీరందరినీ కూడా సీనియర్లందరినీ కూడా కమిటీ రూపకల్పన చేసి దాదాపు 30 విభాగాలను ఏర్పాటు చేసి ఛార్జ్ షీటు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, మాజీ శాసనసభ్యులు రామచంద్రరెడ్డి గారిని, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారిని, వీళ్ళందరినీ కూడా సభ్యులుగా చేసి వివిధ విభాగాలు ఏర్పాటు చేసి ఒక చక్కటి సమన్వయంతో ఈ ఎన్నికలను జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ప్రత్యేకంగా భూపేంద్ర యాదవ్ గారిని ఈ ఎన్నికల పర్యవేక్షకులుగా, మార్గదర్శకులుగా, వాటితో పాటు నలుగురు ఎమ్మెల్యేలు మహారాష్ట్ర, అదే రకంగా కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా నియమించి 4 పార్లమెంటు పరిధిలో వారికి కూడా బాధ్యతలు ఇచ్చి ఈ ఎన్నికలు చాలా సజావుగా నడపడమే కాకుండా జాతీయ నాయకులు అధ్యక్షులు నడ్డా గారితో పూనుకుంటే హోంమంత్రి అమిత్ షా గారు, కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్ గారు, స్మృతి ఇరానీ గారు, ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి గారు, కేంద్ర మంత్రులు ప్రకాష్ జావడేకర్ గారు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వారితో సహా అందరూ కూడా అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ ఎజెండాతో పాటు మోదీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, పథకాలు ఏ రకంగా ప్రజలకు చేరువవుతున్నాయో వాటిని వివరిస్తూ ఈ ఎన్నికల ప్రధాన అంశాలుగా మేము ప్రచారం చేస్తే టీఆర్ఎస్ పార్టీ యొక్క 6 సంవత్సరాలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అభివృద్ధిని విస్మరించి అవినీతికి పెద్దపీట వేసి కుటుంబ పాలనకు తెరలేపి ఏ రకంగా అవినీతి కుటుంబ పాలన ప్రధాన అంశాలుగా ఈరోజు ప్రచారం చేస్తే టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలను వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల దోహదపడ్డది. ఒకటి, మోదీ ప్రభుత్వం యొక్క సానుకూల నిర్ణయాలు, విధానాలతో పాటు పేదల సంక్షేమం, హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి మోదీ ప్రభుత్వం యొక్క చొరవతోనే సాధ్యమని ప్రజలు విశ్వసించడము, టీఆర్ఎస్ యొక్క మజ్లిస్ మతోన్మాద పార్టీతో మైత్రి ప్రజలు ఇవన్నీ కూడా గమనించి ఆ రకంగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాం. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం ఏ రకంగా వీస్తూ ఉన్నది. బీహార్లో జరిగిన ఎన్నికలు మొదలుకుంటే దుబ్బాక వరకు భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా ప్రజలు వారు తీర్పునిస్తూ ఆ రకంగా మరి ఆ విజయ యాత్ర ఈరోజు హైదరాబాద్ ఎన్నికల ద్వారా ఒక నూతన చరిత్ర ఓరవడి హైదరాబాద్ సృష్టించడం జరిగింది. ఇవాళ దాదాపు 50 డివిజన్లలో ఒంటరిగా పోటీ చేసి బీజేపీ గెలవడం అంటే నైతికంగా ఇవాళ గెలుపు బీజేపీది మాత్రమే. సాంకేతిక పరంగా ఇవాళ 54, 53 సీట్లు
టీఆర్ఎస్ గెలిచినప్పటికీ మజ్లిస్ ఒప్పందంతో వారు పోటీ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించారు. 99 నుంచి 55 తగ్గిస్తే 4 నుంచి ఇవాళ 51 వరకు బీజేపీని గెలిపించింది. ఇది ఒక నూతన చరిత్ర. కాబట్టి ఏ రకంగా మేమందరం కూడా ఎన్నికల బాధ్యత తీసుకున్నాము. అధ్యక్షులుగా బండి సంజయ్ గారు, చైర్మన్గా కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి, మేమందరూ కూడా కన్వీనరు, జాయింట్ కన్వీనర్ సభ్యులుగా తీసుకున్నాము. ఇవాళ ప్రజల తీర్పును ఇవాళ నేను స్వాగతిస్తాను. అదే రకంగా ఎన్నికల సారథిగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రాజాసింగ్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సారథిగా కేటీఆర్ గారు మాయ మాటలు, మభ్యపెట్టే మాటలు చెప్పి హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నాడో ఈ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ నాయకత్వం తిరస్కరించారు. ఇవాళ మున్సిపల్ మంత్రిగా ఘోరంగా విఫలం చెందారు కేటీఆర్ గారు. ఎన్నికల సారథిగా కూడా ఘోరంగా విఫలం చెందారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, నైతికంగా పూర్తి బాధ్యత వహించి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. ఆ రకంగా హైదరాబాద్ ప్రజలు ఇవాళ ఇచ్చిన తీర్పుకు ఇవాళ మీ నాయకత్వంలో, మీ ప్రభుత్వ హయాంలో ఈ యొక్క హైదరాబాద్ కోటి ప్రజానికం 150 డివిజన్లు, 24 అసెంబ్లీలు ప్రజలు ఇచ్చే తీర్పు ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజల మనోగతాన్ని ఇది స్పష్టం చేస్తుంది. కాబట్టి రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈరోజు తమ యొక్క ఈ విజయ కేతానాన్ని రాబో రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి ఇది టీఆర్ఎస్ పతనానికి ఇది నాంది. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించే అవకాశం లేదు. ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు వల్ల వాళ్ళకున్న ఆక్రోశం, ఆవేశం ఇది నిరూపితమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీతోనే ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా, హైదరాబాద్ ప్రజలందరూ కూడా, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, పేద ధనిక వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాల ప్రజల మద్దతుతో 50 సీట్లు గెలిపించినందుకు వారికి మేము ఈ యొక్క ఎన్నికల కన్వీనర్ కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, భవిష్యత్తులో ఏ విశ్వాసంతోనైతే, నమ్మకంతోనైతే మీరు మాకు బాధ్యతగా 50 మంది గెలిపించారో ఖచ్చితంగా అవినీతికి లేనటువంటి పాలన, కుటుంబ పాలనకు తావులేటువంటి పాలన హైదరాబాద్లో బీజేపీ అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మరొకసారి హైదరాబాద్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వెలువడినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో మరి బీజేపీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది. 100 సీట్లు మావే అని మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు 55 స్థానాలతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఎన్నికల్లో తీర్పు కోసం, తీర్పు వెలువడిన రోజు ఏ విధంగా ఎదురు చూసిండ్రో అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్నది ఒక్క తెలంగాణ ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ హైదరాబాద్ నగర ఎన్నికలో ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతుందో ఎదురు చూసినటువంటి ఈ తీర్పు ఈరోజు బీజేపీ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో లేదు అన్నటువంటి డిపాజిట్ కూడా రాదు అన్న చోట దుబ్బాకలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రూరల్ నియోజకవర్గంలో కూడా విజయాన్ని సాధించి తెలంగాణ ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారని చెప్పిన దానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి దుబ్బాక ప్రజలు అదే స్ఫూర్తితో హైదరాబాద్ నగర ప్రజలు కూడా ఈరోజు 50కి పైగా స్థానాల్లో ఈరోజు గొప్ప తీర్పుని హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఈ ఎన్నికల్లో విజయానికి కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు, ఈ ఎన్నికల్లో
హైదరాబాద్ నగరంలో బీజేపీ పార్టీని గెలవాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో ఇక టీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లినట్టే ఈ యొక్క ఫలితాలతో. ఇక రోజులు లెక్క పెట్టుకోరా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇక ఎన్నికలు ఇంతకుముందు ముందుకు పోయిండ్రు, ఈసారి లేట్ అయితే బాగుండు అనుకుంటారేమో. అప్పుడేమో 6 నెలలు ముందే ఎలక్షన్లకు పోయిండ్రు, ఈసారి ఒక 6 నెలలు తర్వాత వస్తే బాగుండు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు 2014లో జరిగినాయి కాబట్టి మరి 6 నెలలు మమ్మల్ని ముందుకేసి ఆ తర్వాత ఎలక్షన్ నిర్వహిస్తే బాగుండేటటువంటి ఆలోచన చేస్తారేమో. ఎందుకంటే ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలని ఆలస్యం అయితే ఓడిపోతామని 3 నెలలు ముందుగానే ఎలక్షన్లను ఆదరా బాదరాగా ఆగ మేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చి ఎట్లయినా బీజేపీని అడ్డుకోవాలి. బీజేపీ బాగా పుంజుకున్నది. దుబ్బాక ఎన్నికల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నటువంటి ఒక సంకేతం ఇచ్చింది. మరి హైదరాబాద్ నగర ప్రజలు కూడా మరి అదే రకమైనటువంటి స్ఫూర్తితో రేపు హైదరాబాద్ నగరం మా చేతి నుంచి ఎక్కడ దాటిపోతుందో అని బాదరాగా ఆగ మేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోయినా మాకు అంటే ఎట్లాంటి ఛాన్స్ కూడా ఇవ్వకూడదు, ప్రచారానికి ఛాన్స్ ఇవ్వకూడదు, క్యాండిడేట్స్ నిర్ణయించుకోనికి ఛాన్స్ ఇవ్వకూడదు. సమయం చాలా తక్కువ సమయం ఉంటే నేను అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది, బీజేపీ వెనక్కి పడిపోతుంది అన్నటువంటి ఆలోచనతో దుర్బుద్ధితోనే చేసినటువంటి ఆయన ఆలోచన కూడా ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా ఈ రాష్ట్రంలో మార్పు అవసరం, హైదరాబాద్ నగరంలో మార్పు కోరుకుంటున్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కటిగా నిలిచి ఈరోజు ఇచ్చినటువంటి ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి కళ్ళు తెరిపించినాయని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికి కూడా అనేక స్థానాల్లో చాలా అల్లరి చేస్తున్నారు, ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మా దగ్గర మెజారిటీ మా వాళ్ళకి వచ్చిన దగ్గర ఎట్లనైనా చేసి ఏదైనా చేసేటటువంటి ఒక అనేక ప్రయత్నాలు చేసినారు, అనేక ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి ఏమి చేసినప్పటికీ ఎట్లయినప్పటికీ కూడా ప్రజా తీర్పు, గొప్ప తీర్పు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చిండ్రు. ఇదే స్ఫూర్తిని బీజేపీ పార్టీ కొనసాగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల బీజేపీ పార్టీ గ్రామ ప్రాంతాల నుంచి, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో తెలంగాణలో ఆల్టర్నేటివ్ బీజేపీ ప్రభుత్వంలోకి రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించాలని ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో ఆ దిశగా బీజేపీ పనిచేస్తుంది. మా పార్టీ అందరూ కలిసికట్టుగా ఈరోజు ఏ విధంగా అయితే దుబ్బాక ఎన్నికల్లో కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఒక సమిష్టి కృషితో ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు ఏ విధంగా పనిచేసామో అదే స్ఫూర్తితో కూడా ముందుకు పోతాం. హైదరాబాద్ నగర ప్రజలకు కూడా పూర్తిగా మరి బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. అన్ని విషయాల్లో మరి హైదరాబాద్ నగర ప్రజలకు అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా మరోసారి మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క ఎన్నికలో మీరు కూడా పూర్తిగా ప్రతి ఒక్కరూ మా యొక్క ప్రచార కార్యక్రమాలు కానీ మా యొక్క ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మీరందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. కార్యకర్తలకు అందరి ప్రజలకు మరోసారి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జాయింట్ కన్వీనర్ వివేక్ గారు కూడా వారు మాట్లాడుతారు. అందరికీ నమస్కారం. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ కేసీఆర్ ఎన్ని గిమ్మిక్లు చేసినా ప్రజలు వారు ఏదైతే అబద్ధాల కోరి ఏదైతే పేరు సంపాదించిండో దాంతోపాటు కల్వకుంట్ల కమిషన్ రావు అని చెప్పి ఏదైతే పేరు సంపాదించిండో ఈ తెలంగాణ రాష్ట్రంనే దేశంలో నంబర్ 1 అవినీతిలో ఉన్నట్టు ఏదైతే వారు వివరించారో, ఒక తుగ్లక్ పాలన ఏదైతే తెలంగాణలో వారు పరిపాలిస్తున్నారో ప్రజలందరూ కూడా దుబ్బాక ఎలక్షన్లో వారికి చెంపదెబ్బ కొట్టిన తర్వాత మళ్ళొకసారి హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో వారికి గట్టిగా చెంపదెబ్బ కొట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే అనుకున్నారు, బీజేపీలో ఇంత చక్కటి మేనిఫెస్టో, ఒక అభివృద్ధి చెందే మేనిఫెస్టో ప్రజెంట్ చేశారు. ఈ ముఖ్యమంత్రి ఏదైతే ఎలక్షన్స్ ప్రీపోన్ చేస్తూ అపోజిషన్ పార్టీస్కి టైం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు 2 కోట్ల రూపాయల పైన ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెడుతూ గెలుస్తాను అనుకున్నాడు. కానీ
ప్రజలేమో కేసీఆర్ అవినీతి, కేసీఆర్ ఏదైతే నియంతృత్వ పాలన ఉందో, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం పాలన ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ఘనంగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఎలక్షన్స్ కేటీఆర్ గారి ఫెయిల్యూర్ ఏముందో వారి వర్కింగ్ ప్రెసిడెంట్గా మళ్ళొకసారి వారు నిరూపించుకున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో వారి వర్కింగ్ ప్రెసిడెంట్షిప్లో 7 స్థానాలు ఓడిపోవడము, మళ్ళీ డుబ్బాకు ఓడిపోవడము, ఇప్పుడు ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లో 44 సీట్లు ఓడిపోయినారంటే ఇది కేవలం ఫెయిల్యూర్ ఆఫ్ కేటీఆర్ అండ్ కేసీఆర్ కాంబినేషన్. అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి, ప్రజలను ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ప్రజలు సరైన గుణపాఠం మీకు నేర్పిస్తారని చెప్పి ఈ ఎలక్షన్లో వారు తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ సేమ్ పాయింట్స్ రిపీట్ చేయకుండా ఇదొక స్ట్రాంగ్ బేస్ అన్నమాట. ఈ వచ్చే ఎలక్షన్లలో బీజేపీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. 2023 ఎలక్షన్స్లో డెఫినెట్లీ తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుంది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. సర్జికల్ స్ట్రైక్ చేద్దాం అనుకున్నాం, కానీ దానికంటే ముందు సాఫ్రాన్ స్ట్రైక్ మాత్రం చేసినాం. మేము కార్కు సన్ స్ట్రోక్ జరిగితే కమలానికి సన్ రైజ్ జరిగింది. ముందుగా భారతీయ జనతా పార్టీని ఆదరించి అభిమానించి ఒక విశ్వాసం నమ్మకంతో ఇప్పటికే 43 స్థానాల్లో గెలిచడం జరిగింది. ఇంకా 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం వస్తూ ఉన్నది. ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించినటువంటి భాగ్యనగర్ ప్రజలకు శిరస్సు వంచి వినమ్రపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ గెలుపులో కష్టపడి పనిచేసినటువంటి వీరోచిత పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు, అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు దాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు అండగా ఉండి ప్రోత్సహించినటువంటి, అన్ని రకాల సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, అభినవ సర్దార్, కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు, వారితో పాటు వివిధ రోడ్ షోలో కానీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి జాతీయ నాయకులకు, వివిధ రాష్ట్రాల నాయకులకు, మనకు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, స్మృతి ఇరానీ గారు, ప్రకాష్ జావడేకర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ లక్ష్మణ్ గారు కన్వీనర్గా, శ్రీ కిషన్ గారు చైర్మన్గా, వేదికపైన పెద్దలు, చాలామంది సీనియర్ నాయకులు ఒక టీం వర్క్గా అందరు కలిసిమెలిసి ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలనే తపనతో, ఆలోచనతో కష్టపడి పనిచేసినటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా, వివిధ మోర్చాల నాయకులు కూడా, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా, మీడియా మిత్రులకు మరియు యాజమాన్యాన్ని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ ఎన్నిక కార్యకర్తలు కష్టపడే తీరు అదొకటైతే ముఖ్యంగా ఒక ఇద్దరు వ్యక్తులకు విజయాన్ని అప్పచెప్తాం వాళ్ళకి అంకితం చేయడం ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నాం మేము. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కాంచాలి ఎన్నికల కమిషనర్ పాపం రాత్రనక పగలనక అవసరం వస్తే ప్రత్యేకంగా సర్కులర్ కూడా ఇష్యూ చేసి పాపం ఆయన టీఆర్ఎస్ పార్టీ కండువ కూడా కార్యకర్తలు ఎక్కువ శ్రమించి కష్టపడినటువంటి ఓటు హక్కు లేని వ్యక్తి అబ్బాయిని కూడా పోలింగ్ ఆఫీసర్గా ఏదో విధంగా టీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని తపనతోని కష్టపడి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి ఎన్నికల కమిషనర్కు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడో మద్యం మంచలే, ఎక్కడో డబ్బులు మంచలే, కానీ అహంకారంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని చెప్పి ఒక అహంకారంతో గర్వంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు కూడా చూసి చూడండి వరుసండి పోలీసు అధికారులు. గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు ఈ గెలుపుకు నిజంగా వారు ప్రధాన కారణము. వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ప్రోత్సాహం చాలా ముఖ్యమైనది ఈ గెలుపులో. వారు కూడా మాట్లాడతారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద టీఆర్ఎస్ ఎంఏ పార్టీ గుండాలు దాడి చేస్తే చూసి చూడట్లు వివరించే విధంగా కింది స్థాయి పోలీసు అధికారులను ఆదేశించినటువంటి డీజీపీ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేస్తే కూడా చూసి చూడట్టు ఉండమని చెప్పి ఆదేశించిన డీజీపీ గారు, వీళ్ళిద్దరు ఎక్కడ దాడి చేయకుండా పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేసినటువంటి డీజీపీ గారు కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తారు. మేము ఈ ఇద్దరు వ్యక్తులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అప్పయిన గురుతర బాధ్యతగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నది. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడము, మతం పేరుతో విధ్వంసాలు సృష్టిస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడము, ప్రజలను ఓటింగ్కు పాల్గొనకుండా ఉండే విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయడము, ఇండియా పాకిస్తాన్ అని చెప్పి ప్రజలు బెదిరించే ప్రయత్నం చేయడము, ఎంఏ పార్టీకి చేదోడు వాదోడుగా ఉండడము, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించరు, గమనించారు. దుబ్బాకలో అల్లుడి సంగతి చూశారు, జేఎస్ఎంసీలో కొడుకు సంగతి చూశారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలో టీఆర్ఎస్ పార్టీకే వదిలేస్తాం మేము. కానీ అబద్ధాలతో ఇన్ని రోజులు అన్ని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది, మద్యం ద్వారా డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని మన జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడికైనా అడ్డుకొని ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేసే ప్రయత్నం చేశారు. చాలా మంది కార్యకర్తలకు కాళ్ళు విరిగినాయి, చేతులు విరిగినాయి, ముక్కు ఫ్రాక్చర్ అయింది, రక్తస్రావాలైనాయి. అయినా కూడా ఎక్కడ గొడవ చేయలేము మేము. చాలా ఓపికగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇవాళ కలిసి గట్టిగా ఒక టీం ఏర్పడి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఏదో విధంగా అడ్డదాల్లో గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కలిసి చేశారు. చివరకు తప్పుడు సర్కిల్ కూడా ఇష్యూ చేశారు. ఒక సర్కిల్ కూడా ఇష్యూ చేశారు ప్రత్యేకంగా. దాన్ని హైకోర్టు తప్పు పట్టింది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పటికీ, జరిపే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలు వాస్తవాలను గ్రహించి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క గడిల పాలన బద్దలు కొట్టే పార్టీ. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారాన్ని, అవినీతిని అంతమొందించే పార్టీ భారతీయ జనతా పార్టీని భావించి అలా ప్రజలు మాకు అండగా ఉన్నారు. కాబట్టి మొన్న కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. టీఆర్ఎస్ పార్టీకి పతనం ప్రారంభమైంది. దుబ్బాకలో కారు పంక్చర్ అయింది.
ఇప్పుడు డెంటింగ్ వర్క్ రెడీ ఉన్నది ఇవాళ. నెక్స్ట్ 2023లో పక్కా షెడ్ పోతుంది కారు సారు ఇక రారు అని చెప్పి మేము చెప్పినామో దాన్ని ప్రజలు గ్రహించారు, గమనించారు, భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించారు. కానీ కేంద్రం అనేక సందర్భాలు అనేక నిధులు ఇచ్చింది. మా కిషన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో, ప్రతి బహిరంగ సభలో, ప్రతి రోడ్ షోలో వాస్తవ విషయాలను చెప్పినప్పుడు కూడా ఇలా ప్రజలు కూడా అబద్ధాలను నిజాలుగా సృష్టించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ ప్రజలు వాస్తవాలు మీరు సాక్షాత్తు నా సంతకాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలు వాళ్ళే ఆపారు. భాగ్యలక్ష్మి దేవాలయానికి పోతే వివాదాస్పదం చేశారు. పివి నరసింహారావు గారు ఎన్టీఆర్ గారి యొక్క సమాధులను ఒక మూర్ఖుడు అక్బరుద్దీన్ వేసి కూలగొడతాడు కూడా కనీసం ముఖ్యమంత్రి స్పందించాలి. కానీ పివి నరసింహారావు జయంతి ఉత్సవాలతో జరుపుతాడట ఆయన. ఆ విషయాన్ని గమనించారు, గుర్తించారు. మేము రోహింగ్యాల విషయంలో మేము వాస్తవం తెలియజేసే ప్రజలు రోహింగ్యాలు వెళ్ళారు. పోలీసు అధికారులే ఇన్ని కేసులు పెట్టాం, అన్ని కేసులు పెట్టమన్నారు. కాబట్టి అబద్ధాలతో అడ్డదాలు గెలిచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపడని చెప్పారు. ఇవే ఫలితాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా గడిచి బయటికి రావాలి. కనీసం వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వండి, కనీసం సమస్యలు వినండి. ఎట్లా ఓడిపోదని చెప్పి నిన్న మాట బయటికి వెళ్ళి పాపం నరసింహ గారు చనిపోతే అడిగిపోయాడు, గణేష్ గుప్తా గారి తల్లి చనిపోతే అడిగిపోయింది, ఎవరు ఇవ్వకపోతున్నా పాపం. పోర్ట్ స్టార్ట్ చేసి కనీసం కనిపించగలిగింది ఇప్పటికైనా కూడా. అది భారతీయ జనతా పార్టీ విజయమే. కాషాయ వస్త్రాలు వేసుకొని వాళ్ళ బూత్ ఛానల్లో వాళ్ళ చిత్తు కాగితాలు కూడా కాషాయ వస్త్రం నేను హిందువును అని చెప్పుకునే స్థాయికి వచ్చినది భారతీయ జనతా పార్టీ విజయమే. కానీ భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్గా మారారు. కేవలం మైనార్టీ సంతుష్టీకరణ విధానాలతో ఒక వర్గాన్ని కొమ్ముగాసి ఆ వర్గం ఓట్ల ద్వారానే గెలవాలని ప్రయత్నం చేసినటువంటి పార్టీలకు ఇలా భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్గా మారి తనకు గుణపాఠం చెప్పిన విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. మనం మొదటి నుంచి ఆ విషయం స్పష్టం చేస్తూ వస్తున్నాం మేము. కానీ దానికి భిన్నంగా మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ రాజకీయ పార్టీలు వివరిస్తున్న తీరును ఇలా భాగ్యనగర్ గుర్తించారు. అభివృద్ధి, ఆత్మ గౌరవం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి అభివృద్ధి, ఆత్మ గౌరవాన్ని గుర్తించి అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి ఇలా భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇవాళ ఇంత మంచి అవకాశం ఇచ్చారు. తప్పకుండా గతంలో జిహెచ్ఎంసీ సమావేశం జరిగితే 99 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఏడి జాగిరో మీరు అర్థం చేసుకోండి. ఎంఏ పార్టీ సంఖ్య తగ్గింది. సంవత్సరం ఎప్పుడు చర్చ జరగలేదు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. కమిషన్ల కోసము, కబ్జాల మీద, కమిషన్ల మీద, అడ్డదారిలో గుంటల లెక్క ఏ విధంగా సంపాదించాలో దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజా సమస్యల మీద, ప్రజలు ఏదైతే కోరుకుంటారో అభివృద్ధి మీద చర్చ జరగడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మీద ప్రజలు భాగ్యనగర్ గెలిపించారు. తప్పకుండా మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మమ్మేయకుండా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తాం. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సహకరిస్తాం. కేంద్రం ద్వారా ఏ విధంగా సహకరించాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా కిషన్ గారి నేతృత్వంలో తప్పకుండా కేంద్రం నుంచి ఏ సహకారమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ పేర్లతోని ఫోటోలు మార్చి, పేర్లు మార్చి ఆ నిధులను దారి మళ్లిస్తే మా అభ్యర్థులు అయితే గెలిచిరో తప్పకుండా అడ్డుకుంటారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏ ఎన్నికలైనా కూడా ఇవే ఫలితాలు వస్తాయి. మాకు ఎక్కడ అహంకారం ఉండదు. మేము ప్రశాంతంగా ప్రజల ఇచ్చిన తీర్పును శిరసా వహించి ప్రజల కోసం పనిచేస్తాం, పేద ప్రజల కోసం పనిచేస్తాం, ధర్మం కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడ కోసం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు త్యాగం చేసినో వాళ్ళ ఆశల కోసం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏదో ఉద్యమం చేసినో, విరోధ పోరాటం చేసినో ఆ ఉద్యమకారుల లక్ష్యం కోసం మేము పనిచేస్తాం. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించి అభిమానించినటువంటి
భాగ్యనగర్ ప్రజలందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఓడిపోయిన స్థానంలో కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయినాం మేము. తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. ఓటింగ్ శాతం పెరిగింది. మాకు సీట్ల సంఖ్య 4 నుంచి ఇప్పటికే 43 వచ్చినాయి. కాబట్టి ఇంత స్థాయిలో ప్రజలు మా మీద నమ్మకం చూడాలి. తప్పకుండా ఆ నమ్మకాన్ని వమ్మయ్యకుండా రాబోయే రోజుల్లో అదే పందాన్ని కొనసాగిస్తూ మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్న భారత్ మాతాకి జై. ఇప్పుడు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. మిత్రులందరికీ నమస్కారం. ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి పెద్ద బలాన్ని చేకూర్చాయి. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం మరింత పారదర్శకతతో ఎలక్షన్స్ నిర్వహించినట్లయితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మేయర్ స్థానాన్ని సంపాదించుకుంది. ఎన్నికల నిర్వహణ ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలు ఆధార బాధారగా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు లేకుండా ఎన్నికలు ముందుకు తీసుకెళ్ళింది. కనీసం ప్రతిపక్ష పార్టీలకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసింది. మీకు తెలుసు, హైదరాబాద్లో హోర్డింగ్స్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీకే ఉపయోగించుకుంటూ ప్రత్యర్థి పార్టీలకు ఒక్క హోర్డింగ్ కూడా అవకాశం ఇవ్వకుండా ఏ రకంగా వ్యవహరించిందో మనకందరికీ తెలుసు. అదేవిధంగా అనేక రకాల తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ ఫలితాల సందర్భంగా మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. పోలింగ్ రోజు, పోలింగ్ ముందు 2 రోజుల ముందు ఏ రకంగా డబ్బులు వందల కోట్ల రూపాయలు ఓటర్స్ పంపిణీ చేస్తూ ఉంటే, మద్యం పంపిణీ చేస్తూ ఉంటే అడుగడుగున మీరే కవర్ చేశారు చాలా టీవీలలో. అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నము, వీరోచితమైనటువంటి పోరాటము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని బస్తీలలో, అన్ని డివిజన్లలో ఏ రకంగా నిర్వహించారో మనం చూడడం జరిగింది. ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, టిఆర్ఎస్ పార్టీ 99 సీట్ల నుంచి 54 సీట్లకు బలాన్ని పడిపోయింది. 54 సీట్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫలితాలు పూర్తి స్థాయిలో రావాల్సింది. 45 సీట్లు టిఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజా ఆదరణ కోల్పోతుందో తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి దుబ్బాక్ ఎలక్షన్స్ చూశాము. ఈరోజు వచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఫలితాలను చూస్తా ఉన్నాము. టిఆర్ఎస్ పార్టీ కోల్పోతా ఉంది బలాన్ని. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడతా ఉంది. ఎంఐఎం పార్టీ కూడా బలాన్ని కోల్పోవడం జరిగింది. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే 4 స్థానాల నుంచి ఈరోజు ఆల్మోస్ట్ మరి 40 స్థానాలకు మించి, అంటే ఇంకా తుది టాలీ జరగాలి. ఇంకా టిఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీజేపీ గెలిచినాక కూడా చాలా సీట్లలో ఆఫీసర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి డిక్లేర్ కాకుండా, సర్టిఫికెట్ ఇవ్వకుండా మేము మధ్యాహ్నం నుంచి అదే చేస్తా ఉన్నాం. అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా శిరసావించేటువంటి పరిస్థితి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి లేదు. పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ వచ్చినప్పటికీ కూడా సర్టిఫికెట్ ఇవ్వకుండా ఒక్కొక్క సీటు దగ్గర ఆపుతా ఉన్నారు. అనేక సార్లు రీకౌంటింగ్ పేరుతోటి ఇబ్బంది పెడతా ఉన్నారు. మజ్లిస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా
అయినప్పటికీ కూడా ఆ రెండు పార్టీలు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజల యొక్క ఆదరణ కోల్పోయారు. అనేక రకాల ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం, పోలింగ్ శాతాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం, ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం, అనేక రకాల ఆధారరహితమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా హైదరాబాద్ ప్రజలు విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని మరి 50 సీట్ల వరకు కూడా, 1-2 సీట్లు అడ్డుకోవచ్చు, 50 సీట్ల వరకు కూడా ఈరోజు ఆదరించడం జరిగింది. ఇది మేము ఎందుకంటే బీజేపీగా గతంలో ఒకసారి 15 సీట్లు, ఒకసారి 12 సీట్లు, గత ఎలక్షన్స్లో 4 సీట్లు మేము సంపాదించుకోవడం జరిగింది. గత ఎలక్షన్స్లో మేము టీడీపీతో కలిసి పోటీ చేశాం. ఈసారి స్వతంత్రంగా మేము పోటీ చేయడం జరిగింది. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకున్నాం, సీట్ల శాతాన్ని పెంచుకున్నాం. ఇది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలనేటువంటి ఏదైతే ప్రజలు కోరిక ఉందో, ప్రజల ఆకాంక్ష ఉందో, ఆకాంక్షకు ఒక మినీ హైదరాబాద్ ఏదైతే ఉన్నది, ఇది ఒక మినీ ఇండియాగా, మినీ తెలంగాణగా ఇది ప్రతిబింబించు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఇక్కడ ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యావంతులు ఇక్కడ ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు ఇక్కడ ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేధావి వర్గం ఇక్కడ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దలు హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి సంకేతము ఈరోజు ఎలక్షన్స్లో ఇచ్చారో అది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి మరి ఒక మైలురాయిగా మేము భావిస్తా ఉన్నాము. మేము ఈ సందర్భంగా జాతీయ పార్టీ నాయకత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఈ కుటుంబ పాలన ఎదుర్కోవడం కోసం, ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం మాకేదైతే ధైర్యాన్ని ఇచ్చి అండదండలుగా ఉండి మాకు మీరు ముందు కదలండి, మీకు అండగా జాతీయ పార్టీ ఉంటుందని చెప్పి జాతీయ నాయకత్వం అంతా కూడా మాకు అండగా నిలబడి ప్రతి అడుగడుగునా మా రాష్ట్ర పార్టీకి కావలసినటువంటి అన్ని రకాల సలహాలు ఇచ్చి, అన్ని రకాల సూచనలు ఇచ్చి ముందుకు నడిపించినటువంటి జాతీయ పార్టీకి, తెలంగాణ సంబంధించినటువంటి మేధావి వర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతోటైతే మరి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరించారో ఆకాంక్షలను పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మరి పూర్తి స్థాయిలో ముందుంటుంది. మీకు తెలుసు, ఇక్కడ ఆంధ్రాకు సంబంధించినటువంటి, రాయలసీమకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా సోషల్ మీడియా ద్వారా అనేక రకాల తప్పుడు ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడి పేరు మీద అనేక రకాల తప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు చేసి మన దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో ఈ దేశ ప్రజలందరూ కూడా ఒకటే అయినటువంటి భావజాలంతో ఉండేటువంటి పార్టీ. కాబట్టి ఈరోజు అనేక ఇతర రాష్ట్రాలకు సంబంధించి सभी अलग अलग प्रांतों से जो हैदराबाद में है, जीएचएमसी में रहते हैं, वो गुजरात का हो, राजस्थान का हो,